ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఈరోజు యేసయ్య మన కొరకు ఒక నూతన దినాన్ని దయచేసినందుకు ముందుగా దేవాది దేవునికి వందనాలు. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం. మీరు ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఆదికాండంలో మనకి 50 చాప్టర్స్ ఉన్నాయండి. సో 50లో హాఫ్ ఎంత 25. సో ఈ రోజు మనం తీసుకున్న వాగ్దానం ఏంటి అంటే ఆదికాండము 50వ అధ్యాయం 25వ వచనం. దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. ప్రైజ్ గాడ్. చూడండి, మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు మనుషులు చూసి ఎప్రిషియేట్ చేస్తే చాలు అనుకుంటాం కదా, అది టెంపరీ అండి. వాళ్ళు ఎప్రిషియేట్ చేసిన కొంత సమయం వరకే కదా చేయగలరు. నిత్యం అప్రిషియేట్ చేయగలరా? నిత్యం మీతో ఉండగలరా? లేదు కదండి. యేసయ్య కనిదృష్టిలో మీరుంటే, యేసయ్య మెచ్చుకుంటే అది చాలండి. అది గ్రేట్ జాయ్ కదండి. సో ఇక్కడ నేను క్లెయిమ్ చేసిన వాగ్దానం ఏంటండి, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును. సో మీరు ఏది చేస్తున్నా దేవుని నిమిత్తం చేయండి. మనుషులు చూసి మనుషులు మెప్పు పొందాలని చేయొద్దు. దేవుడు చూసి దేవునికి మహిమ కలగాలి అని చేయండి. ఖచ్చితంగా మీరు ఎంతైతే యేసయ్య కొరకు ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదండి. నేను బైబిల్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలని ఆశపడుతున్నానండి. మీకు దావీదు గొలియాతు తెలుసు కదండి. మరి దావీదు గొలియాతుని ఎదిరించారు. మరి దావీదుకి శక్తి ఎలా వచ్చింది? దావీదుకి సహాయం ఎవరు చేశారు? యేసయ్య చూడడం వల్లనే కదా మరి దావీదుకి సహాయం చేయడం జరిగింది, అలాగే విజయం రావడం జరిగింది. రెండోది హన్నా, మరి ఎంత కన్నీటి ప్రార్థన చేశారండి. మరి ఎవరు చూశారు? యేసయ్య చూశారు కాబట్టే కదా తన గర్భాన్ని తెరిచారు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. సింహము బోన్లో ఉన్న దానియేలును ఎవరు చూశారు? యేసయ్య చూడలేదా అండి? పేతురు కష్టాల్లో ఉన్నప్పుడు యేసయ్య తన బోట్లో కూర్చుని యేసయ్య గొప్ప కార్యం జరిగించలేదా? నీ స్థితి ఏదైందో నాకు తెలియదండి. మీ స్థితి ఏదైనా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నారండి. ఆయన అబ్జర్వేషన్లో ఉన్నారంటే ఖచ్చితంగా మీకు సహాయం వస్తుందండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా అండి. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు చూడలేదా? సహాయం చేయలేదా? ఈరోజు ఏ బాధల్లో ఉన్నారు, ఏ వేదనతో ఉన్నారు, ఏ దుఃఖంతో ఉన్నారు నాకైతే తెలియదు, కానీ యేసయ్యకి తెలుసండి. ఆయన చూసి ఆయన జవాబు దయచేస్తారు. ఆయన చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు కాదండి. ఆయన చూసి పరిష్కారం ఇస్తారండి. సో మీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు. మీ స్థితి మార్చగలిగిన శక్తి యేసయ్యకు ఉంది. మీ కథ మొత్తం మార్చగలరండి. సో దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూస్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. ఆయనే మీకు సహాయం చేస్తారు. దేవునికి మహిమ చెల్లెను గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.